Hello everyone, welcome to our channel. Let's ask universe. So ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి ఒక 48 అవర్స్ వరకు మీ పర్సన్ మీ సైడ్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీతో మాట్లాడడానికి ఆర్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక మీకు వీడియో రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి. అండ్ ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే? అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ వెల్కమ్ టు ద ఛానల్. నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే? సో చూసేద్దాం మరి మన వీడియోలో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి. ఓకే? సో మీరు ఎవరి కోసం అయితే వీడియో చూడాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ వాళ్ళతో మీరు స్పెండ్ చేసిన గుడ్ మెమోరీస్ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి. ఓకే? సో చూద్దాం మరి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఫర్ కమింగ్ 48 hours. ఓకే? సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ కమింగ్ 48 hours వీడియో చూస్తే నా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉండబోతుంది. ప్లీజ్ గివ్ ద రీడింగ్. వాట్ ఆర్ ద నెక్స్ట్ యాక్షన్స్ దట్ మై కలెక్టివ్ పార్ట్నర్ గోనా టేక్. ప్లీజ్ గివ్ ద రీడింగ్ యూనివర్స్. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. Ten of Swords, the Sun, Page of Swords, the Moon, the Tower, 4 of Wands, the Devil, 9 of Cups, 2 of Wands, and Wheel of Fortune. Okay? and 7 of Cups. Okay, సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Cups. లాట్ ఆఫ్ ఇల్యూషన్స్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీ రిలేషన్షిప్లో. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ సైడ్ నుంచి మీ పర్సన్కి 1 or more ఆప్షన్స్ ఉన్నాయి తన లైఫ్లో. అది ఫర్ షూర్, అది మీకు తెలిసినా తెలియకపోయినా అంటే తనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు కాకుండా ఇంకొక ఆప్షన్, లైక్ అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నా కూడా తనని ఇష్టపడే వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే తనకి వేరే వాళ్ళపైన ఇంకా ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఎల్స్ ఎవరైనా మ్యారీడ్ అంటే మ్యాచెస్ చూస్తుండే సిచ్యువేషన్ అయి ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రపోజల్స్ రావడము, అందువల్ల తను కన్ఫ్యూజ్ అవ్వడం, మిమ్మల్ని చూస్ చేసుకోవాలా తనని చూస్ చేసుకోవాలా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అందుకనే కమింగ్ 48 hours తన సైడ్ నుంచి యాక్షన్స్ ఎట్లా ఉంటాయంటే తనకి డెఫినెట్గా ప్లాన్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి, తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి, మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అని చెప్పి డెఫినెట్గా తనకు ఉంది. తను థింక్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు, కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి, మీరే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా తను అనుకుంటున్నారు. సో తన నెక్స్ట్ యాక్షన్స్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఒక 50% వరకు యాక్షన్ తీసుకొని తను మీకు మ్యారేజ్ ప్రపోజల్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంతమందికి. దానివల్ల తను హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది కొంతమందికి మాత్రం పాజిటివ్గా ఉంటుంది. అంటే తను అప్రోచ్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు అబండెన్స్ వస్తుంది, గ్రోత్ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది, సక్సెస్ వస్తుంది, అండ్ చాలా హ్యాపీనెస్. బికాజ్ మీ పర్సన్కి
మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా తను ఫీల్ అవుతున్నారు. సో అందుకని ప్లాన్ చేస్తున్నారు ఎలాగ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని. మీకు సోషల్ మీడియాలో కనెక్ట్ అయి ఉంటే అందులో స్టాక్ చేస్తున్నారు, మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి తను ఎంక్వైరీ చేస్తున్నారు అనమాట మీ గురించి. అందుకనే అన్ని విషయాలు మీ గురించి తెలుసుకొని ఒక స్టాండ్ తీసుకోవాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఒక న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, లిటరలీ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొంతమందికి వచ్చేసరికి ఏదైతే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయో తనకి, ఆ డిఫరెంట్ ఆప్షన్స్ వల్ల తను చాలా చాలా సడన్గా అన్ని ఆప్షన్స్ తన ముందు వచ్చే వరకు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక నెగిటివ్ కంట్రోలింగ్ ఎనర్జీ అనేది వాళ్ళ లైఫ్లోకి వచ్చేసింది అనమాట. ఇట్ కుడ్ బి ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు. అంటే ఫ్యామిలీ వాళ్ళని ఫోర్స్ చేయడం, అంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో మ్యాచెస్ వైజ్గా అనడం కానీ, లేదా వేరే థర్డ్ పార్టీ వీళ్ళకి ఫోర్స్ చేయడం, కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. వేరే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల వీళ్ళు ఏం డెసిషన్ తీసుకోలేక డిప్రెషన్లో, చాలా సాడ్ ఎనర్జీలో ఉంటున్నారు కొంతమంది. అది ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీ అంటే వాళ్ళు ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్. అంటే అయిపోయింది, ఇంకా ఈ రిలేషన్షిప్లో నేను ఏం యాక్షన్ తీసుకోలేను, ఇంకా నాకు ఈ రిలేషన్షిప్కి ఎండ్ అయిపోయింది అనే పెయిన్ఫుల్ ఎనర్జీలో వీళ్ళు ఉండిపోతున్నారు అనమాట. సో కొంతమంది అయితే యాక్షన్ తీసుకోలేరు బికాజ్ వాళ్ళకి థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు కంట్రోల్ అవ్వడం వల్ల, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కొంతమంది యాక్షన్స్ తీసుకోరు. బట్ ఈ పర్సన్స్కి మాత్రం ఏదైతే టవర్ మూమెంట్ అయ్యిందో దానివల్ల చాలా 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 డిప్రెషన్ స్టేట్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఒక 50%కి 1 2 3 and 4 1 2 3 4 5 6 ఓకే. సో ఇక్కడ ఒక 60% వరకు మనకి చాలామందికి ఒక కైండ్ ఆఫ్ వెరీ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఆర్ స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ అదైతే వచ్చేలా కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి తను మ్యారేజ్ ప్రపోజల్ ఆర్ ఎంగేజ్మెంట్ చేసుకుందామని అడగడం, సంథింగ్ విల్ హ్యాపెన్. అట్లీస్ట్ ఒక 60% పీపుల్ ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీ పార్ట్నర్ నుంచి ఒక పాజిటివ్ యాక్షన్ అయితే చూస్తారు. బట్ ఒక 40% మాత్రం అస్సలు యాక్షనే జరగదు మీ పర్సన్ దగ్గర నుంచి. అసలు మీరు ఎలాంటి యాక్షన్ చూడరు. తను ఒక స్టబర్న్ నేచర్తో, చాలా అగ్రెసివ్గా, చాలా మొండిగా, చాలా కోపం చూపిస్తూ, మీకు చాలా మిమ్మల్ని హేట్ చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేస్తూ చాలా చాలా గోష్టి చేస్తారనమాట మిమ్మల్ని. సో తన దగ్గర నుంచి అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు తన యాక్షన్ తీసుకుంటారని. బికాజ్ తనకి పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి, తను కంట్రోల్ అవుతున్నారు వేరే వాళ్ళ నుంచి. బట్ ఇక్కడ ఎవరైనా కూడా మీ పార్ట్నర్స్ అయితే మీకు చాలా చాలా అట్రాక్టెడ్ ఉన్నారు, చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి 24/7. అండ్ చాలా ఫిజికల్లీ అట్రాక్టెడ్ కూడా చాలామంది ఉన్నారనమాట. సో ఇక్కడ మోస్ట్లీ ఓవరాల్గా చూస్తే యాజ్ ఇట్ ఈస్ అ జనరల్ రీడింగ్, ఒక 60% వరకు అయితే మీ పర్సన్ ఒక యాక్షన్ తీసుకొని తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి ఇది ఒక మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి అనే ఒక ఎజెండాతో, ఒక ప్లానింగ్తో మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఒక 40 మెంబర్స్కి మాత్రం ఖచ్చితంగా జరగదు. ఇట్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్ కార్డ్స్. ఎందుకంటే ఒక టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లో వస్తుంది, ఆర్ ఎల్స్ ఈ పర్సన్స్ లైఫ్లో రావడం వల్ల వాళ్ళు కూడా యాక్షన్ తీసుకొని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారనమాట. సో అది ఎవరి సైడ్ నుంచి ఉన్నా కూడా ఒక 40 మెంబర్స్కి అయితే ఖచ్చితంగా మీకు పాసిబిలిటీస్ అయితే లేవు. మీ పర్సన్ నుంచి ఏమైనా యాక్షన్స్ వస్తాయి అంటే నో. సో ఒక 60% మాత్రం ఖచ్చితంగా యాక్షన్స్ వస్తాయి. ఓకేనా? సో చూద్దాం మరి. ఒకవేళ ఈ పర్సన్ ఎవరైతే 60% పీపుల్కి యాక్షన్ తీసుకుంటారో వాళ్ళ పర్సన్స్, సో ఎలా ఉండబోతుంది, వాళ్ళ యాక్షన్ తీసుకుంటే అవుట్కమ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ విల్ బీ ద అవుట్కమ్ ఫర్ ద కలెక్టివ్ ఇఫ్ దేర్ పార్ట్నర్స్ టేక్ any action. Please give the reading, universe. 3 of swords, okay. Justice, okay. 5 of swords, 4 of pentacles, hanged man, 3 of cups, 8 of cups and knight of pentacles. Okay.
సో ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్స్ కనుక మీతో యాక్షన్ తీసుకొని తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేస్తే కనుక డెఫినెట్గా మీకు ఒక జస్టిస్ జరుగుతుంది, ఒక రీయూనియన్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు. బట్ ఏదైతే పాస్ట్లో మీకు ఒక పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయో మీ పర్సన్ తోటి, మిస్అండర్స్టాండింగ్స్ జరగడము, గొడవలు అవ్వడము, ఆర్గ్యుమెంట్స్ అవ్వడము, కాన్ఫ్లిక్ట్స్ రావడము, ఒక స్టక్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోవడము, ఇన్సెక్యూర్గా మీరు ఫీల్ అవ్వడము, అంటే అసలు మీ పర్సన్ మీకు కరెక్టా కాదా, లేకపోతే ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉండడము, ఎవరైతే వాకవే చేసేసారో ఈ రిలేషన్షిప్ నుంచి, ఇంకా ఇది నా వల్ల కాదు, ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు అని ఎవరైతే వాకవే చేశారో వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తుంది. దానివల్ల మీకు జస్టిస్ జరుగుతుంది. ఇదేంటంటే రావడం ఈజ్ వెరీ వెరీ స్లో ఎనర్జీ. సో చాలామందికి ఇది ఒక టాక్సిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటికి వస్తున్నారు. అందుకే యూనివర్స్ మీకు ఇంకొక ఆపర్చునిటీ, సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తున్నారు. దానివల్ల మీకు జస్టిస్ జరుగుతుంది అండ్ రీయూనియన్ కూడా జరుగుతుంది. బట్ ఏదైతే మీకు పాస్ట్లో హార్ట్ బ్రోక్ ఉందో, పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయో, స్టక్ అయిపోయావో, వాటి నుంచి ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఒక న్యూ పర్స్పెక్టివ్లో మీ పర్సన్ని కానీ మీ పర్సన్ సిచ్యువేషన్స్ కానీ చూడడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ మీ పర్సన్ వచ్చి మీకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అవుట్కమ్ ఎలా ఉంటుందంటే మీరు ఈ బర్డెన్ నుంచి, పెయిన్ నుంచి, హార్ట్ బ్రోక్ నుంచి బయటికి వస్తారు. ఒక క్లారిటీ వస్తుంది. సిచ్యువేషన్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడానికి ట్రై చేస్తారు. అండ్ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో పాస్ట్లో, దానివల్ల ఏదైతే ఇన్సెక్యూర్డ్గా మీరు ఫీల్ అయ్యారో వాటి నుంచి కూడా మీరు బయటికి వస్తారు. సో ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ వేయాలి. ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమున్నా కూడా పాస్ట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసిన మీ పర్సన్ తోటి ఇప్పటి నుంచి ఒక మంచి స్టార్ట్ చేయాలి. రీఫ్రెష్గా ఉండాలి ఈ రిలేషన్షిప్. అంటే చాలా పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళాలి అని మెల్లిమెల్లిగా చాలా చాలా స్లో ఎనర్జీలో మీరు కూడా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ మూవ్ ఆన్ అవుతారనమాట. అంటే మీకు ప్రాపర్ జరగాల్సిన జస్టిస్ జరుగుతుంది. దానివల్ల మీకు ఒక రియలైజేషన్ వస్తుంది. అండ్ అవుట్కమ్ కూడా మీరు ఒక పాజిటివ్ అవుట్కమ్ ఎలా అయితే మీరు చూస్తారో, నెగిటివ్ థింగ్స్ నుంచి కొన్ని లెసన్స్ కూడా మీరు నేర్చుకుంటారనమాట. అంటే పాస్ట్లో ఇది జరిగింది, అందుకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఫ్యూచర్లో కూడా ఇదే రిపీట్ అయితే నేనేం చేయాలి అనే ఒక క్లారిటీ మీకు వస్తుంది. బికాజ్ మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఇద్దరు కూడా, ఒక్కరు కాదు ఇద్దరు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూసి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని అనలైజ్ చేసి అప్పుడు మీరు ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ వేస్తారు. అది కొంచెం స్లో ప్రాసెస్ అనమాట. బికాస్ ఇద్దరు ఒక బ్యాలెన్స్లోకి రావడానికి ట్రై చేస్తారు. దానివల్లే మీకు జస్టిస్ వస్తుంది. సో అవుట్కమ్ వచ్చేసి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి. అవన్నీ మిక్సప్ అయ్యి మీరు అర్థం చేసుకున్న తర్వాతే ఫ్యూచర్లో ఒక స్టెప్ అనేది ముందుకేస్తారు. అంటే డెఫినెట్గా ఒక అండర్స్టాండింగ్ అయితే మీరు ఖచ్చితంగా వస్తారు. సో డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేకపోతే ఏదంటే పెయిన్ఫుల్ ఎనర్జీస్ వచ్చినా, ఇప్పటి నుంచి ఇద్దరు అండర్స్టాండ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక డెసిషన్కి అయితే ఖచ్చితంగా వస్తారు. దానివల్ల మీరు ఒక రీయూనైట్ సెలబ్రేషన్ చేసుకోవడం, పార్టీస్ చేసుకోవడం, గెట్ టుగెదర్ అవ్వడము, అవుటింగ్కి వెళ్ళడం, ఇలాంటివి అనేవి జరుగుతాయి. సో అవుట్కమ్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ 80% పాజిటివ్గానే ఉంది. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. కాకపోతే యూ విల్ గెట్ టు నో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలాగా హ్యాండిల్ చేయాలి అనే క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో. యూనివర్స్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ ద రీడింగ్ యూనివర్స్. వాట్ ఈస్ ద గైడెన్స్ దట్ యూ వాంట్ టు గివ్ టు మై కలెక్టివ్? Page of Cups, 10 of Wands, 10 of Cups, okay, and King of Swords. Okay, మీరు చాలా చాలా ప్రాక్టికల్గా ఉండాలి. అండ్ ఆల్సో మీ సైడ్ నుంచి మీకు మీ పర్సన్తో ఒక రిలేషన్షిప్ కావాలి అంటే మీరు కూడా ఓపెన్ అప్ అవ్వాలి. మీరు కూడా మీ సైడ్ నుంచి ఒక పాజిటివ్ సిగ్నల్ ఇవ్వడము, లేకపోతే పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వడము మీ పర్సన్కి చేస్తే కనుక మీరు ఒక అబండెన్స్ చూస్తారు, ఒక గ్రోత్ చూస్తారు. అలా కాకుండా మీరు ఒక నెగిటివ్ ఎనర్జీలో ఉండి బర్డెన్గా ఫీల్ అయ్యి టయర్డ్ అయిపోయి గివప్ ఇచ్చే మోడ్లో ఉంటే కనుక మీకు గుడ్ థింగ్స్ అనేవి జరగవు అనమాట. సో పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేయాలి అంటే మీరు కూడా చాలా వెల్కమింగ్గా ఉండాలన్నమాట మీ పర్సన్తో. మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేసినా, లేకపోతే మీరు కమ్యూనికేట్ చేసినా
మీ సైడ్ నుంచి ఇవ్వాల్సిన పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీరు ఇవ్వాలి. సో పాజిటివ్గా మీరు రెస్పాన్స్ ఇస్తే మీ పర్సన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో దట్ ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తారు, ఒక బ్యూటిఫుల్ స్టెబిలిటీని చూస్తారనమాట. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ వచ్చి వెరీ ప్రాక్టికల్గా ఉండాలి. మీరు వేసే ఏ స్టెప్ అయినా కూడా చాలా ఇంటెలిజెంట్గా వేయాలి. ఈ బర్డెన్ సిచ్యువేషన్లో, ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే అస్సలు ఉండకూడదు. సో క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. అప్పుడే మీకు ఒక స్టెబిలిటీ వస్తుంది, గ్రోత్ వస్తుంది మీ రిలేషన్షిప్లో. ఓకేనా? సో అది యూనివర్స్ గైడెన్స్ మీకోసం. సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతో రెజనేట్ అయిందని, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇంకా వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.